సో ఒకసారి మీరు చూడండి ఈ ఘటన మొత్తం మీద. ఇజంట్ ఇట్ ఈజీ టు క్యాన్సిల్ ద మ్యారేజ్? అతని ప్రాణాలు తీయటం కంటే కనీసం తెలివి ఉన్న వాళ్ళు ఎవరైనా ఇలా చేస్తారా? ఖచ్చితంగా చేయరు. సో ఒకవేళ నిజంగా బాయ్ ఫ్రెండ్ అంటే ఇష్టం ఉంటే ఎవరికో కాదు, పక్కన పెట్టండి, కేతన్ దగ్గరే కూర్చొని నాకు ఇదిగో చేతన్ అంటే ఇష్టం ఉంది, మేమిద్దరం రిలేషన్లో ఉన్నాం 8 months నుంచి, మాకు పేరెంట్స్కి మేము చెప్పలేకపోతున్నాం, నువ్వే ఏదో ఒకటి చేయంటే ఖచ్చితంగా అతను ఏదైనా చేస్తుండేవాడేమో, అతనే చెప్పుకొని ఉండేవాడేమో నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదనో ఇంకోటి మన సినిమాల్లో హీరోలు త్యాగాలు చేసినట్టు ఇక్కడ కూడా ఏదైనా త్యాగం చేసి ఉండేవాడేమో. అవన్నీ వదిలేసి లేదు అసలు ఇవన్నీ కాదు అనుకుంటే సియా వాళ్ళ పేరెంట్స్తోనే గట్టిగా ఫైట్ చేసి నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు, నేను కావాలో ఈ పెళ్ళి కావాలో తేల్చుకోండి అని చెప్పేసి ఉంటే అసలు గొడవ ఉండేది కాదుగా. కూతురు కంటే కూడా పెళ్ళి ఇష్టం అని అయితే చెప్పరు కదా ఏ పేరెంట్స్. అక్కడితో అయిపోతుంది. ఇలాంటి పనికిమాలిన ఐడియా వచ్చిన తర్వాత అది ఎవరికి వచ్చిందో తెలీదు, సియాకు వచ్చిందా లేదంటే చేతన్కి వచ్చిందా అనేది. ఇలాంటి ఒక పనికిమాలిన ఐడియా ఒకళ్ళకి వచ్చిన తర్వాత రెండో వాళ్ళైనా కనీసం బుద్ధుందా నీకు, వెళ్ళి జైల్లో కూర్చుంటావా, నన్ను కూడా కూర్చోబెడతావా నీతో పాటు, అయితే కలిసి ఉండాలి హ్యాపీగా, లేదంటే నీ దారి నువ్వు చూసుకోమా నాకెందుకని చెప్పగలిగి ఉండాలి అతనైనా, లేదంటే సియా అయినా మాట్లాడగలిగి ఉండాలి. సో దెర్ ఈజ్ నో కామన్ సెన్స్ ఎట్ ఎనీ పాయింట్ ఇన్ ఎనీ లీస్ట్ కేస్. బేసిక్ కామన్ సెన్స్ లేకుండా ఇంత పిచ్చిగా బిహేవ్ చేశారు. అండ్ దే ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్, దే ఆర్ రిచ్, దే ఆర్ సో కాల్డ్ సివిలైజ్డ్ సొసైటీలో పెరిగినటువంటి వాళ్ళ పేరెంట్స్ చాలా ఎడ్యుకేటెడ్, బట్ స్టిల్ దే ఆర్ దిస్ మచ్ ఫూలిష్. సో ఇప్పుడు ఒక్కొక్కటి చాలా క్లియర్గా తెలుస్తున్నాయి. ఇప్పటికే పోలీసులకు ఒక కన్ఫర్మేషన్ వచ్చేసింది, ఈ కేసులో క్లారిటీ వచ్చింది. అందుకే ఇద్దరిని తీసుకెళ్ళి సీన్ రీకన్స్ట్రక్షన్ చేయించారు. ఎక్కడి నుంచి ఉన్నారు, ఎలా అతన్ని తీసుకొచ్చారు, అలా అక్కడికి ఎలా వెళ్ళారు ముగ్గురు, మరి సియా కేతన్ వెళ్ళినప్పుడు చేతన్ అక్కడికి ఎలా వెళ్ళాడు, అండ్ ఎక్కడి నుంచి ఉన్నారు, ఎలా నెట్టివేశారు. RTV is trying to show you that video, visualized స్క్రిప్ట్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తుంది. ఈ మొత్తం వ్యవహారాన్ని అంతా కూడా ఆ ఏఐని ఉపయోగించి మేము ఎలా అతన్ని అత్యంత దారుణంగా వాళ్ళు ఆ కోట మీద నుంచి తోసి ప్రాణాలు తీశారో మేము అక్కడ మీకు చూపిస్తున్నాం. మేబీ ఇట్స్ నాట్ ఎగ్జాక్ట్లీ అక్కడ జరిగిందాన్ని మేము చూపిస్తున్నామని మేము చెప్పడం లేదు, కానీ కొంచెం సిమిలర్గా అలాగే ఉంది. అంతే సంతోషంగా అక్కడికి తీసుకువెళ్ళి విత్ ద డెవిల్ స్మైల్ సియా అతన్ని తోసివేయడం. అందులో చేతన్ కూడా సపోర్ట్ చేశాడు అంటూ తెలుస్తోంది యాజ్ పర్ సమ్ సోర్సెస్. సో ఓవరాల్గా ఈ ఒక్క ఇన్సిడెంట్ దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. దేశవ్యాప్తంగా గతంలో ఎప్పుడైనా పెళ్లి ఇష్టం లేకపోతే వాళ్ళ ప్రాణాలు తీసుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు అలా కాదు. ఎవరితో అయితే పెళ్లి చేస్తున్నారో వాళ్ళ ప్రాణాలు తీస్తున్నారు. అంటే వాళ్ళనే అడ్డు తొలగించుకుందాం అని చెప్పేసి. సిచ్యువేషన్స్ ఆర్ చేంజింగ్, టైమ్ ఈజ్ చేంజింగ్. మొత్తం పరిస్థితులు చాలా దారుణంగా మారిపోతున్నాయి. అండ్ దిస్ ఈజ్ నాట్ ఎ న్యూ థింగ్. గతంలో మనం చూసాం, హనీమూన్ కని భర్తను తీసుకెళ్ళి బాయ్ ఫ్రెండ్తో కలిసి అతని ప్రాణాలు తీసినటువంటి కథలు మనం విన్నాం. అప్పుడు పెళ్ళైన తర్వాత బాయ్ ఫ్రెండ్తో కలిసి భర్తని విషం పెట్టి ప్రాణాలు తీసినటువంటి ఘటనలు మనం విన్నాం. ఇలాంటివి గతంలో అయితే పెళ్ళైపోయిన తర్వాత బాయ్ ఫ్రెండ్తో కలిసి వెళ్ళిపోయేవాళ్ళు, చెప్పా పెట్టకుండా ఈ కాపురం నా వల్ల కాదు అని, లేదంటే వాళ్ళ ప్రాణాలు వాళ్ళు తీసుకునేవాళ్ళు. బట్ నౌ దే ఆర్ ఎన్లైటెండ్. సో అవతల వాళ్ళ ప్రాణాలు తీస్తున్నారు. బట్ ఫైనల్గా వాట్ ఈస్ ద రిజల్ట్? సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. ఓవరాల్గా ఈ ఇన్సిడెంట్లో రోజుకో కొత్త విషయం తెలుస్తుంది. మరొకటి మనం వింటూనే ఉన్నాం, కేతన్కి ప్యాచ్ ఉంది, హెయిర్ ప్యాచ్ ఉందని. అది ఇష్టం లేక సియా ఈ పెళ్ళొద్దంది, కాదు కూడదంటే అతని ప్రాణాలు తీసిందని. డూ యూ థింక్ హెయిర్ ప్యాచ్ ఇస్ రియల్లీ ఎ బిగ్ థింగ్ ఇన్ లైఫ్? చాలామంది పాపం సొసైటీలో ఉన్నారు కదా అలా. ఆ లెక్కను చూస్తే బట్టతల ఉన్నవాళ్ళు, హెయిర్ ప్యాచ్లు, విగ్గులు పెట్టుకున్న వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి అర్హులు కాదనా? వాట్ అబౌట్ దేర్ ఎడ్యుకేషన్ అండ్ ఇంటెలిజెన్స్ అండ్ అదర్ క్వాలిటీస్, దేర్ క్యారెక్టర్, దేర్ లైఫ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ వెరీ వాల్యుబుల్. ఆఫ్టర్ ఆల్ ఇలాంటి ప్యాచ్ల గురించి వీటి గురించి కూడా ఇంత పెద్ద విషయమా? వాళ్ళ వెన్యూని, పెళ్లి చేసుకోబోయే ఆ వెన్యూని 17 crores పెట్టి బుక్ చేశాడు. డోంట్ యూ థింక్ ఇట్స్ అ బిగ్ థింగ్? తన బర్త్డేని ఎంత గ్రాండ్గా సెలబ్రేట్ చేశాడో మీరు చూడండి. ఆ వీడియో మీకు కనిపిస్తుంది రైట్ సైడ్ డౌన్లో. తన బర్త్డేకి కారులో కూర్చోబెట్టి, కారు అంతా ఫ్లవర్స్ పెట్టి
తనకి ప్రపోజ్ చేసి విష్ చేసి అండ్ సన్ రూఫ్ ఓపెన్ చేస్తే మొత్తం ఫ్లవర్సే ఉన్నాయి, వెనక ఫ్లవర్సే, సైడ్స్ మొత్తం ఫ్లవర్సే. అంటే తన ప్రేమను ఎంత గొప్పగా ఎక్స్ప్రెస్ చేయాలనుకున్నాడో మనకు కనిపిస్తుంది. అండ్ ఈజ్ వెరీ హ్యాపీ ఇన్ దట్ మూమెంట్. తను చేసుకోబోయే అమ్మాయి కళ్ళలో ఆ సంతోషాన్ని చూడాలనుకున్నాడు. అండ్ షీఈ్ ఆల్సో లుకింగ్ హ్యాపీ, బట్ హీ కుడెంట్ ఫైండ్ అవుట్ దట్ ఇట్స్ అ డెవిల్స్ లాఫ్, డెవిల్ స్మైల్. సో ఇట్స్ వెరీ సింపుల్ కేస్. ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే వాళ్ళ మూర్ఖత్వానికి ఇన్ని కుటుంబాలు ఇప్పుడు రోడ్డున పడ్డాయి. రేపు ఆ తల్లిదండ్రులు తలెత్తుకొని తిరగలుగుతారా? సియా తల్లిదండ్రులు, కేతన్ తల్లిదండ్రులు ఈ షాక్లోంచి బయటకు రాగలుగుతారా? పెళ్లి చేసి సంతోషంగా పంపిద్దామని చెప్పి అనుకుంటే వాళ్ళకంటూ ఒక బ్రైట్ ఫ్యూచర్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసి రేపు వాళ్ళ పిల్లలతో ఆడుకోవాలనుకుంటే చివరికి జస్ట్ బికాస్ ఆఫ్ ది సిల్లీ రీజన్స్ అండ్ దేర్ ఫూలిష్నెస్ వీళ్ళ కొడుకుని వాళ్ళు పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఖచ్చితంగా వాళ్ళకి ఎక్కడో ఒక చోట ఈ గిల్టీనెస్ ఉండొచ్చేమో. సియా పేరెంట్స్కి కూడా తనకి ఈ పెళ్లి ఇష్టం లేదన్న విషయం తెలుస్తోంది. ఒకవేళ కనుక ఇఫ్ దే రియలీ నో దట్, ఖచ్చితంగా వాళ్ళకి ఉంటుంది ఎక్కడో చోట ఆ గిల్టీ. అరే మేము పాపకి ఇష్టం లేదన్నప్పుడు కనుక ఆగిపోయి ఉంటే ఇంత దారుణం జరిగి ఉండేది కాదు కదా అని, ఒక నిండు ప్రాణం బలయ్యేది కాదు కదా, తమ పరువు పోయి ఉండేది కాదు. పరువు అనే పదాన్ని ఉపయోగించడం ఐ రియలీ డోంట్ లైక్, బట్ సమాజంలో వాళ్ళు ఇలా ఎక్స్పోజ్ అయ్యేవాళ్ళు కాదు అని చెప్పడం నా ఉద్దేశం. ఒక క్రిమినల్ డాటర్కి పేరెంట్స్గా ఎక్స్పోజ్ అయి ఉండేవాళ్ళు కాదేమో, అలాంటి ఒక గుర్తింపు వాళ్ళకి వచ్చేది కాదేమో, ఇలాంటి ఆ గుర్తింపుతో ఆ గిల్టీతో జీవితాంతం బతకాల్సిన పరిస్థితి ఉండేది కాదేమో అని చెప్పడం నా ఉద్దేశం. మరోవైపు చేతన్, అతని పేరెంట్స్ పరిస్థితి ఏంటి? అతని పేరెంట్స్ ఏమో లేదు మా అబ్బాయి చాలా మంచివాడు, అసలు ఈ విషయంతో మాకు సంబంధమే లేదు, వాళ్ళిద్దరూ లవ్లో ఉన్న విషయం కూడా మాకు తెలీదు, చేతన్ని సియానే మాయ చేసింది అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. మేబీ దే డోంట్ నో, అసలు వీళ్ళిద్దరు రిలేషన్లో ఉన్న విషయం తెలిసి ఉండకపోవచ్చు. వాళ్ళిద్దరికీ అసలు లవ్ ఉంది, ఒకరి మీద ఒకరికి ఇష్టం ఉందని తెలియకపోయి ఉండొచ్చేమో. ఆఫ్టర్ ఆల్ మేబీ చేతన్ పేరెంట్స్ ఆర్ ఇన్నోసెంట్, దే డోంట్ నో అబౌట్ ఎనీథింగ్. ఈ విషయానికి సంబంధించి విషయం బయటపడ్డాకి తెలిసి ఉండొచ్చేమో. ముందు వాళ్ళు ఆ షాక్లో ఉండొచ్చు, ఆ తర్వాత స్లోగా కొద్దిగా రియలైజ్ అయ్యి ఉండొచ్చేమో. నౌ దే ఆర్ ఆల్సో ఇన్ అ వెరీ బిగ్ ట్రబుల్. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. రోజుకు కొత్త విషయం తెలుస్తుంది. ప్యాచ్ అని, ఈ సీన్ రీకన్స్ట్రక్షన్లో వాళ్ళు వెళ్ళి ఎలా చేశారు ఏంటి అనేది ముందే ప్రాక్టీస్ చేసుకున్నారని, అండ్ కలిసి కూర్చొని ప్రాక్టీస్ చేశారని, లేదంటే చేతన్ బెదిరించాడని, లేదు చేతనే అంతా ప్లాన్ చేశాడని సియా చెప్పడం, ముందు జస్ట్ కేవలం పెళ్లి ఇష్టం లేక అని చెప్పడం. డైలీ ఏదో ఒకటి విషయం బయటకు వస్తూనే ఉంది. బట్ వీ కెన్ రియలీ అండర్స్టాండ్ ఇంత పెద్ద సెన్సేషన్ అవ్వడానికి కారణం ఏంటంటే పీపుల్ ఆర్ కనెక్టింగ్ విత్ దిస్ టాపిక్. అటు పేరెంట్స్కి సంబంధించింది, ఇటు కేవలం వీళ్ళ ముగ్గురికి సంబంధించిన విషయం మాత్రమే కాదు. ఇట్ ఈస్ ఎ వెరీ ప్రాక్టికల్ ప్రాబ్లమ్ విచ్ ఈస్